ఎందుకంటే మీలో ఉన్న మీ మానసిక స్థితిని, మీ పరిస్థితుల్ని ఒక్కోసారి మనుషులు అంచనా వేయలేరు. ఎంత దగ్గర వాళ్ళు కూడా అంచనా వేయలేరు. ఒక్కోసారి మీరు చెప్పుకోలేని విషయాలుంటాయి. మీరు భయపడే విషయాలుంటాయి. ఎవ్వరూ తీర్చలేరు, ఇది పెద్ద విపత్తు అనేవి ఉంటాయి. అలాంటప్పుడు మీకు ఇవ్వగలిగిన సపోర్టు కేవలం భగవత్ శక్తి మాత్రమే, భగవంతుడు మాత్రమే, భగవంతుడిని నమ్ముకున్న ఆ నమ్మకం మాత్రమే, ఆ సాధనలు మాత్రమే, ఆ అన్వేషణ మాత్రమే. ఇది నేను నా సొంతగా నా చిన్ననాటి నుంచే కనుగొన్నాను. అదే చెప్తూ కూడా వచ్చాను. అయితే ఈ నిరంతర జ్ఞప్తి, నిరంతర సాధన, నిరంతర ఆలోచన, నిరంతరం దానికోసం మనసులో ఒక పక్క, మెదడులో ఒక పక్క ఒక గూడు కట్టేసి ఉంచాలి. ఆ గూడులో దాన్ని నిక్షిప్తం చేయాలి. ఇక దాన్ని మరిచిపోకుండా, ఎక్కడికి వెళ్ళకుండా అనేది కూడా అర్థం చేసుకొని అలా ఉండండి. ఎందుకంటే ఇది ఎంతో ఇష్టపడే వాళ్ళు కూడా మాయలో పడుతుంటారు.